నమస్తే తెలంగాణ ప్రజలందరికీ వెల్కమ్ టు టీపీజేఎస్ న్యూస్ ఛానల్. నేను మీ ప్రభాకర్. తెలంగాణ ఫార్మా న్యూస్ ఛానల్స్ దయతలిసి ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ ఉద్యోగి కానీ విద్యార్థులకు కానీ మన ప్రజల్లోకి మన అంశం మీద విద్యా వైద్యం మీద పోరాటం గురించి చర్చనించడం జరగాలన్న ఉద్దేశంతో మన అజెండాగా గుర్తించుకొని మన విలువలు మనం కాపాడుకోవడానికి కోసం ప్రతి గ్రామాన కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాణ్యమైన మందులు, నాణ్యమైన చికిత్స, మంచి వైద్యులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో మంచి నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలో విద్య లభించాలన్న లక్ష్యంతో పోరాడుతున్నటువంటి మన న్యూస్ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనవి చేస్తూ ఈరోజు న్యూస్ మిత్రులారా చూడండి. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం మీద వినతుల వెల్లువ తొలి రోజు 3410 గ్రామ సభలు నిర్వహణ. పతాకాల జాబితాలో పేర్లు లేవని ప్రజల అసంతృప్తి. మళ్లీ దరఖాస్తు చేసుకోమని అధికారుల సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 47,413 దరఖాస్తులు. అనర్హులను ఎంపిక చేశారంటూ నిరసనలు. యాదాద్రి జిల్లాలో దరఖాస్తులు వదిలేసిన సిబ్బంది. 2 మున్సిపల్ బిల్ కలెక్టర్ సస్పెన్స్. మిత్రులారా, ఈరోజు దరఖాస్తులు తీసుకుంటారు, వాస్తవమే. ఏంది తీసుకున్నారు అన్నది అధికారులకు అవగాహన లేదా? మరి అడిగినప్పుడు ఇంతమంది ఎంతండి? 3,410 గ్రామ సభలు నిర్వహించినప్పుడు జాబితాలో పేర్లు ఇవ్వట. ప్రజల అసంతృప్తి అంటే ప్రజలకు ఇద్దామనుకుంటున్నారా, ఇయ్యద్దనుకొని దరఖాస్తులు తీసుకుంటున్నారా అధికారులారా? నాకు ఒకటే క్వశ్చన్. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇది అందరిని ద్రాక్ష వాళ్ళు నక్కలేక ఇట్లా ఆశ చూపెట్టి ఇట్లా, ఇప్పుడు ద్రాక్ష చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అదైతుంది ప్రజల బతుకు. ఏంది ఇది? ప్రజల ఎమోషనల్తో పోరాడుతున్నారు. ఎమోషనల్ బ్లాక్ అంట ఇది తప్పు. సీఎం గారు, మిమ్మల్ని ఎంచుకున్నది ప్రజలకు ప్రజాస్వామ్య రాజ్యంలో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రజలకు అనుగుణంగా చేయండి. ఏదన్నా ఒక చిన్న పని చేసినా ప్రజలకు అనుకున్నాక, ఏదో పేదోనికే కదా కావాల్సింది. ఎవరన్నా ఆకలితో ఉన్నోనికి ఆకలి విలువ తెలుస్తుంది. సీఎం గారు పూర్తిగా అన్నం తిన్నోనికే ఇస్తా నా పార్టీనికి అన్నట్టున్నదా? పార్టీ భేదాలు వద్దు. ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యంలో నువ్వు ఒక ప్రజల వాళ్ళు ఎందుకున్నటువంటి మంచి పొజిషన్లో ఉన్నావు సీఎం గారు, దాని మీద ఉండాలి మీరు. ఏంది ఇది? ప్రతి ఒక్కటి ఇస్తామని ఇవ్వండి, లేదండి. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకుంటారు ఈ వరకు? ఇది సంవత్సరం నుంచి ఇదే దరఖాస్తులు, ఇందిరా మిన్లు అంటారు, ఇది అంటారు. ఏందో ఏమనండి సీఎం గారు, మీకు అవగాహన లేదో మరి అధికారులు ఎందుకో బరోబరి. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో 16 మంది మావోయిస్టులు కాల్చివేత. 16 మంది చనిపోయారట పాపం. దండకారణ్యాల ఉద్యమాలు. అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు. ఉత్తర్వులు ఉప్పెన. అమెరికాలో లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు. ట్రంప్ వచ్చిన కానుండి ఎప్పటికి అనుకుంటున్నాం, ట్రంప్ పోతే ఇండియన్స్ మన సిటిజన్ మన మిత్రులు కూడా ఉండే చాలా ప్రాబ్లమ్స్లో పడే అవకాశాలు ఉన్నాయట మన భారతీయులకు. కొంచెం ఇక ఇండియా పోయిన వాళ్ళు సర్దుకోవాలి. ఇంకోటి, నెక్స్ట్, యూనిలివర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. యూనిలివర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు దుద్దిల శ్రీధర్ బాబు గారు దేని గురించి చర్చించుదాం చూద్దాం ఒకసారి. యూనిలివర్తో బోని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ, కొత్తగా సీసా మూతల యూనిట్ ఏర్పాటు సిద్ధం. దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ తొలి ఒప్పందం. దావోస్ సదస్సులో మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఒప్పందం చేసుకుందటం. ఏంటంటే కొత్తగా సీసమూతలు. అంటే సీసమూతలు అంత ఇంపార్టెంట్ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఒకసారి ప్రజల ఒపీనియన్ కూడా చెప్పండి ప్రజలారా. ఎందుకంటే నేను ఒకరిని ఉద్దేశించని కాదు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నది నా అంశం. మరి మీ అంశం ఏమన్నా ఉండి నన్ను తిట్టాలనుకున్న అంశం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి అంతే. ఎందుకంటే ఎవరినో దోషించట్దండి. ప్రజాస్వామ్య రాజ్యంలో బ్రతకాలి మనం. ఓకే, కామారెడ్డి స్థలం విస్తరణ. సీఎం మెగా రూపాయలు 15,000 కోట్ల పెట్టుబడులు, 3 ఒప్పందాలు గుర్చుకున్నారట. ఇప్పుడు కామారెడ్డిలో స్థలం ఇస్తారని సీఎం అని చెప్పడం జరుగుతుంది. 3 ఒప్పందాలు జరిగినాయట, 15,000 కోట్ల అట. పలానా ఒప్పందాలు. మరి పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్, పర్యటనలో ప్రాజెక్టులు, 5,500 కోట్లకు స్కే రూట్ రాకెట్ తయారీ కేంద్రం. పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు. అక్కడ వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలతో చర్చించడం జరిగిందంటే 3 ఒప్పందాలు జరుగుతుంది. 15,000 కోట్లతోనేమో సీసామూతలు. మరి సీసామూతలు అంత ఇంపార్టెంటా? మరి ఫ్యాక్టరీ వాస్తవానికి మన ఏంటంటే వేస్టేజ్ స్టోరేజ్ కావడానికి మొన్న రీసెంట్గా రేవంత్ గారు, మీరు మన మూసీ నదిని పర్యటించినప్పుడు మన
ఫ్యాక్టరీ పెట్టాలంటే మన స్టోరేజ్కి సంబంధించిన మనకు కొన్ని ప్రోడక్ట్లను నిషేధించాలి ఫస్ట్. వేస్టేజ్ ఏదేది మనకి ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడడం నిషేధం చేయాలి ఫస్ట్. ఈ మూతలు ప్లాస్టిక్కి సంబంధించిందేనా? దీనివల్ల ప్రజలకు కాలుష్యం జరిగే అవకాశం ఉందా? కాలుష్యాన్ని నిర్వర్తిద్దాం అనుకున్నారు. అదేవిధంగా మూసిలో కాలుష్యం కావాలంటే కొన్ని ఫ్యాక్టరీల వెస్టేజ్ పోతుంది. దాని గురించి ఏం ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ వాటర్ని టెస్ట్ చేయడానికి పంపించి, మరి అధికారులు చదువుకోలేకపోయారా, అవగాహన లేకపోయిందన్న బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మెడికల్ విద్యార్థిగా, ఒక ఫార్మసీ విద్యార్థిగా కూడా అడగవలసి ఉంటుంది. కొన్ని ఫార్మస్యూటికల్ కంపెనీ వెస్టేజ్లు కూడా అందులో కలుస్తున్నాయని సమాచారంలో ఎందుకు. వాస్తవానికి కొంత వ్యర్థ పదార్థాలు పోతేనే కొంత మంచి వాతావరణం ఏర్పడుతుంది. అట్లాంటి సూచనలు కూడా ఉండాలి సార్. చూడండి కొంత, ఎందుకంటే మిమ్మల్ని ఏదో నిందించాలి టార్గెట్ అని ఉండదు ఇక్కడ. వాస్తవాలు మాట్లాడమే. విద్యా వైద్యం మీద మా ఫోకస్ ఉంటుంది. ప్రజలకు ఏ విధంగా ఉన్నదన్న వ్యవస్థ మీద మాట్లాడదాం తప్ప మిమ్మల్ని ఏదో దూషించాలని తిట్టాలని ఉండదు మాకు. ఓకే. అరువులు ఇది బీఈడి గత కొన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చూస్తున్న పేపర్ స్టేట్మెంటు 1 year బీఈడి కావాలంటారు. వాస్తవానికి ఇది 2 years కోర్స్ ఉంటుంది, 2.5 2. ఈ బీఈడి కోర్స్ని ఈ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. 1 year అంటారు, కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అని రాస్తారు. మరి వాస్తవాలు ఏందో అవాస్తవాలు అన్నది తెలుస్తలేదు. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒక ఏడాది బీఈడి కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిఈటి ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖను ఇందుకు సంబంధించిన నిబంధనలను డ్రాఫ్ట్ను సమర్పించనున్నట్లు ఎన్సిటిఈ చైర్మన్ పంకజ్ అరోరా సోమవారం వెల్లడించారు. 2014లో ఈ బీఈడి కోర్సు రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్ళీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన లేదా 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని అరోరా వెల్లడించారు. 3 ఏళ్ల డిగ్రీ చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు వీలు లేదు. అభ్యర్థులు 2 ఏళ్లు బీఈడి కోర్సు చేరాల్సి ఉంటుంది. 1 ఏడాది బీఈడి కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులు ఒక కమిటీ సోమవారం. రైట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఫార్మస్ చదువుకున్న బీటెక్ చదువుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే అర్హులు అన్నట్టు. మామూలుగా కామన్ బీఏ బీకామ్ బీఎస్సీ చదువుకున్న విద్యార్థులకు 2 years ఉంటుందట. ఇక్కడ ఏం తప్పుదం లేదు, కమిటీ అవ్వాల్సింది. ఎందుకంటే వీళ్ళు 4 సంవత్సరాలు చదివితే గ్రాడ్యుయేషన్ అయితే అంత వాళ్ళు కేవలం 3 years. కాబట్టి ఈ నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకు వ్యవధి 1 year కోసం మంచి నిర్ణయం తీసుకున్నట్టే ఉన్నారు. థ్యాంక్ యూ. అభయ మృతదేహంపై ఓ మహిళ డిఎన్ఏ. కోల్కతాలో అంట. సత్యం సుందరం ప్రపంచ ప్రభావశీల భారతీయ వీరే టాప్. యూరన్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ విడుదల. అత్యంత ప్రభావశీలురైన ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్ సిఇఓ చైర్మన్ సత్య నాదెల్లా అగ్రస్థానం దక్కించుకున్నారు. 2వ స్థానంలో గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ నిలిచారు. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు దిశానిర్దేశం చేస్తున్నట్టు భారతీయ సంతతిక వ్యక్తులతో కూడిన జాబితాలు హెచ్ఎస్బిసి యురాన్ గ్లోబల్ ఇండియన్స్ 2024 పేరుతో తొలిసారి జాబితా విడుదల చేసింది. ఇందులో 200 ప్రముఖ కంపెనీలు 226 వ్యక్తుల గురించి ప్రస్తావించింది. అందులో సాఫ్ట్వేర్, ఆర్థిక సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో నేతృత్వం వహించడం ద్వారా భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచ ఆర్థిక గణనాన్ని నిర్దేశిస్తున్నారని హెచ్ఎస్బిసి ఉరాన్ కొనియాడింది. ఆ జాబితా టాప్ 10 సత్యనాదెన్లా తొలి స్థానం దక్కించుకోగా 2వ స్థానం గూగుల్ ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్, 3వ స్థానంలో యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ నిలిచారు. ఇక ఈ జాబితాలో 12 మంది మహిళలు కూడా స్థానం దక్కించుకున్నారు. వారిలో నెహా నర్జెడ్డే, కన్ఫ్లూమెంట్, అంజలి సూద్, టూబీ, యామిని రంగన్, హబ్స్టాప్, లీనా నాయర్, ఛానల్ తదితరులు ఉన్నారు. గత ఏడాది నవంబర్ 20 నాటికి ఆయా కంపెనీలు ఉంటాయని చెప్పారు. నెక్స్ట్, ఇది మహేష్లొల్లి. నల్గొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బహాబహి. బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఫ్లెక్సీల తొలగింపులో వివాదం. నల్గొండలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్లో లొల్లి అవుతుంది ఉన్న విషయం చెప్పాలంటే. ఇది ఎప్పుడైనా రోలింగ్ వచ్చిన పార్టీ నీళ్ళు కొట్టుకోవడం, మాలు కొట్టుకోవడం. కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి అండి, మీరు ఏమన్నా బాధపడండి ఒక్కటే. మనం ఎవరికి ఏ పార్టీకైనా బానిసలాగా పనిచేయడం ఎందుకంటే నాకు ఒక డౌట్. కానీ ఏదైనా ఉంటే విద్యా వ్యవస్థలో ఏదైనా ఉంటే ఒక మార్పు కోసం అడగండి, ఎవరినైనా పర్లేదు. రేపు బీజేపీ రాని, బీఆర్ఎస్ఏ రాని, కాంగ్రెసే రాని, మీరు అందరూ ఇటు చేరినప్పుడు నాకు ఒక్కటే కామెడీ ఏంటంటే మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ అని కాండోలు కప్పుకుంటారు. అంటే
ఈరోజు పార్టీ మారంగానే ప్రజలు మారుతారా? వ్యవస్థ మారాలి కదా. వ్యవస్థలు మార్పుకునేది అంటే ఫస్ట్ ప్రజలు మారాలి, మీరు మారాలి. ఎప్పటికీ ఒక పార్టీ కిందనే పనిచేయదు కదా. మనం ఒక పార్టీ కిందనే ఉండాము. ఒక పార్టీ గురించేనా మీకంటూ ఒక ఆలోచన లేదా? మీరు కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి లాగా కావాలనుకుంటారు లేరా? ఇప్పుడే ఈయన కొట్టినాం అదే పల్లెటూరులో అదే వార్డు నెంబర్ అదే కార్యకర్త బతకాలనుకుంటున్నారండి. మనం ఒక కేసీఆర్ లెక్క, ఒక కేటీఆర్ లెక్క, ఒక రేవంత్ రెడ్డి లెక్క, మరొక మంత్రి లెక్క, ఒక ఎమ్మెల్యే లెక్క లక్ష్యం పెట్టుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకే నేను అభిమాని అనుకోవడం తప్పు కదా. ఉండాలి అభిమానం గుండెలో. ఓకే, ఏం జరిగిందో చూద్దామండి. నల్గొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బహాబహిలో బీఆర్ఎస్ రైతు మహాధరణ ఫ్లెక్సీల తొలగింపులకు వివాదం. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం బహాబహికి దిగాయి. బీఆర్ఎస్ రైతులు మహాధరణ ఫ్లెక్సీల అంశంపై ఇరు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ మంగళవారం చేపట్టిన రైతు మహాధరణపై హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు పట్టణంలో ఏర్పాటు చేసిన మహాధరణ ఫ్లెక్సీలు మున్సిపల్ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాచర్ల భూపాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసల్ అహ్మద్ కార్యాలయంలో వెళ్లారు. ఆ సమయంలో కమిషనర్ లేకపోవడంతో అక్కడే బటాయించారు. పోలీసు వారిని బలవంతంగా బయటకు తరలించడం చేస్తుండగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. ఒకానొక సమయంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ఒకరిపై ఒకరు పూల కుండీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోలీసు బలవంతంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో ఏం లేదండి గొడవ పడ్డారు, ఫ్లెక్సీలు చింపుకున్నారని దాన్ని పట్టుకొని పోయి పోలీసు వాళ్ళు వేసి తుక్కు అన్నారు. ఏం కదా అందరు